వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంత విలనంటూ సంబోధించడాన్ని ఖండించిన గోదావరి కని ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో 16 మందికి కారుణ్య నియామకం ఉత్తర్వులను అందజేసిన ఇన్ఛార్జ్ జీఎం గోపాల్ సింగ్. పెహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపి 27 మందిని చంపడాన్ని ఖండించిన గోదావరి కని సీనియర్ సిటిజన్ సభ్యులు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న స్కానింగ్ మిషన్ను చెక్ చేయడానికి వచ్చిన జిల్లా డిఎంఎన్హెచ్ఓ అన్న ప్రసన్నపై హాస్పిటల్ నిర్వాహకులు హేయంగా ప్రవర్తించడాన్ని ఖండించిన గోదావరి కని మాదిగ లాయర్స్ ఫెడరేషన్. ఉగ్రవాదుల దాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన రామగుండం రీక్రియేషన్ క్లబ్. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంత విలనంటూ సంబోధించడాన్ని గోదావరి కని ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో కేసీఆర్కు అప్పగిస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని పచ్చి అబద్ధాలు చెప్పింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు బస్సు ఫ్రీ చేసిందని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ చేసిందని, 500 రూపాయలకే గ్యాస్ బండ ఇస్తుందని, రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని తెలిపారు. ప్రజలకు ఇంత చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడానికే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పెట్టినట్లుందని అన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ మాటలు వింటే అధికారం కోల్పోతామన్న బాధ, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఎలా గద్దెదింపాలి, మళ్ళీ అధికారంలో ఎలా రావాలన్న తపనే కానవచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏమీ ఆగం కాలేదని, ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆగమైందన్నారు. కేసీఆర్ ఎంత మొత్తుకున్నా అధికారంలోకి రావడం కళ అని, ప్రజాపాలన వైపే ప్రజలంతా ఉన్నారని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సుమారు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటూ మరి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసిల్లో ప్రజలు గమనించిండ్రు. మరి ఇప్పుడు కూడా తెలంగాణ సమాజం మర్చిపోదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఇంటికో ఉద్యోగం అని, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, రైతుల చేతులకు బేడీలు వేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నిస్తూ ఉన్నాం. రజతోత్సవ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని మరి విలన్గా చిత్రీకరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విలన్గా మరి వారు సంబోధించడం జరిగింది. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడదని తెలియజేస్తా ఉన్నాం. ఒక పదే నేను నా కళ్ళ ముంగట్టే తెలంగాణ ఆగమైపోయింది అని ఒక 100 సార్లు అన్నాడు. ఏం ఆగమైందో చెప్పాలి కదా. మీరున్నప్పటికీ తెలంగాణకు, ఇప్పుడున్న తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగింది? మీరున్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, మేము సన్న బియ్యం ఇస్తున్నాం, తప్పంటారా అది? మీరున్నప్పుడు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంద్ వేసిండ్రు, మేము రైతు భరోసా ఇవ్వాలి, మీకంటే 2,000 ఎక్కువనే ఇస్తున్నాం. దాంతోపాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు గృహ జ్యోతి కింద ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం. మ్యాక్సిమం గ్యాస్ 500కి ఇస్తున్నాం.
ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉండి కొంతమందికి పడకపోవచ్చు, కానీ 80% పీపుల్కి లబ్ధిదారులకు రీచ్ అవుతుంది. దాంతోపాటు మీరు 10 సంవత్సరాలు కాలయాపన చేసి 25,000, 10,000, 30,000, 40,000 వేసి రైతులకు వడ్డీ కిందికి కూడా కాకుండా మీరు రుణమాఫీ చేస్తే మేము ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఏం ఆగమైంది? నీ అప్పటికి ఇప్పటికీ ఏమీ ఆగం కాలే. ఒక్కటే ఆగమైంది, నీ ముఖ్యమంత్రి పదవి అయింది, నీ కొడుకు పదవి అయింది, నీ అల్లుని పదవి అయింది, నీ బిడ్డ పదవి అయింది, నీ సడ్డకుని కొడుకుల పదవి, వాళ్ళందరి పదవులు అయిన తప్ప తెలంగాణ సుభిక్షంగా ఉన్నది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్, కళ్యాణి సింహాచలం, కౌటం సతీష్, మాలెం మధు, కొమ్ము వేణు, దొంతు శ్రీనివాస్, అల్లిశంకర్, నజీముద్దీన్, ఎండి గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల డిపెండెంట్స్ 16 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు సోమవారం సాయంత్రం ఆర్జీవన్ ఇన్ఛార్జ్ జీఎం గోపాల్ సింగ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జీఎం గోపాల్ సింగ్ మాట్లాడుతూ సింగరేణి సిఎన్ ఎండి బలరాం చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతుందని అన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే ఆన్ఫిట్ అవ్వడం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యుల్లో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతుందని అన్నారు. వీరికి ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్ అవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగంలో చేరబోయే ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. అంతే కదా, మీ పేరెంట్స్ అందరూ ఆల్రెడీ సింగరేణి పనిచేశారు కాబట్టి మీకు ఈ ఉద్యోగం దొరుకుతుంది. సో ఇట్స్ వెల్ అండర్స్టూడ్. సో సింగరేణి గురించి మీకు ఎవ్రీథింగ్ నాకు ఎంతైతే తెలుసు దానికంటే కొంచెం ఎక్కువనే తెలిసి ఉంటుంది నాకు తెలిసి. కాబట్టి సింగరేణి గురించి మరి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ద యాక్చువల్ థింగ్ ఈజ్, ఇంతకుముందు కూడా భక్తులు చెప్పినారు మీకు, సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ మన కంపెనీ పేరు. కానీ ఇప్పుడు డైవర్సిఫికేషన్ అయ్యి ఇప్పుడు సింగరేణి చాలా చాలా వేరే వేరే రంగంలో ఆల్రెడీ కొన్ని రంగాల్లో దిగింది. ప్లస్ ఇది కాకుండా కూడా వాళ్ళు ఆల్రెడీ మా మిత్రులు చెప్పారు కాబట్టి దాని గురించి మళ్ళీ ఎక్కువ రెండోసారి చెప్పాల్సిన అవసరం లేదు. అవి కాకుండా కూడా దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫీల్డ్స్, వాటిలో కూడా మేము అంటే చాలా త్వరలోనే సింగరేణి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేద్దామని నేను చూస్తుంది. ఇంతకుముందు మేము జాయిన్ అయినప్పుడు సింగరేణి వాజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. సో ఇప్పుడు ఏంటి, కొన్ని రోజుల వరకు అసలు యాక్చువల్గా ఓన్లీ తెలంగాణ, సింగరేణి అంటే తెలంగాణ, కానీ నౌ ఇట్ ఈస్ స్ప్రెడింగ్. సింగరేణి అంటే ఒక పెద్ద తెలంగాణలోని అతి పెద్ద సంస్థ, గవర్నమెంట్ సంస్థ మనది. ఈ సంస్థలోకి కారుణ్య నియామకాల ద్వారా, డెత్ అయితే చనిపోయిన ద్వారా ఉద్యోగాలు పొందుతున్న ఈ సింగరేణి కుటుంబంలోకి ప్రవేశిస్తున్న మీ అందరికీ గుర్తింపు సంఘం ఏఐటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా. ఎందుకంటే సింగరేణి సంస్థ 135 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ. ఇది మన తెలంగాణలో గుండెకాయ. ఈ సంస్థలో మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మీరు కూడా ఈ సంస్థలో కలుపుతూ వాళ్ళ సింగరేణి తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాల్లో వ్యాపించి దినదినాభివృద్ధి చెందుతూ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఇలా సింగరేణి సంస్థ ద్వారా మనము లాభాల వాటలు కూడా తీసుకుంటున్నాం. ఏ కంపెనీలో లేదు, ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేదు, లాభాల వాటా ఇస్తున్న చరిత్ర. అందుకోసం మీ అందరూ శ్రమించి మంచిగా కష్టపడి పనిచేసి ఈ సింగరేణి సంస్థను మీరు ఏదైతే మీ తాతల తండ్రులు ఏదైతే కష్టపడి ఈ సంస్థను కాపాడినో, ఈ సంస్థ ద్వారా మీరు ఉద్యోగాలు పొందుతున్నారో, మీరు ఉద్యోగాలు పొందుతున్నందుకు ఈ సింగరేణి. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, సీఎంఓఏఏ అధ్యక్షులు కోల మల్లేష్, ఏఐటీయూసీ అసిస్టెంట్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, సీనియర్ పీఓ శ్రవణ్ కుమార్, నాయకులు రాజు, సంఖ్య అశోక్, సంతోష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. పెహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపి 27 మందిని చంపడాన్ని గోదావరికని సీనియర్ సిటిజన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు పేటీ స్వామి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్లో ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకువచ్చారని, అలాంటి చోట పాకిస్తాన్ ఉగ్రవాదులు అశాంతిని రేకెత్తేలా హిందువులపై కాల్పులు జరిపి 27 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని, పాకిస్తాన్ చర్యలను ప్రతిఘటించడానికి భారతదేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ వెంట నడవాలని కోరారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్పై ప్రధాని మోడీ యుద్ధం ప్రకటించకుండా తెలివిగా అంతకంటే విలువైన పాకిస్తాన్కు
వెళ్లే సింధు జలాలను ఆపరని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించి భారతదేశ ప్రజలను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం అనే ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాద మూకలు దాడి చేయడం, 27 మందిని హిందువులు ఎవరు అని వెతికి కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పక్షాన వయోజనులందరూ సీనియర్ సిటిజన్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారిగా దేశాన్నంతా ఉలిక్కి పడేలాగా చేసినటువంటి మూర్ఖులు అమాయకులైనటువంటి ప్రజల్ని కాల్చి చంపి వార్తల్లోకి ఎక్కి పాకిస్తాన్కి ఏదో లాభం చేసినాం లేదా ఇంకా ఏదో మతానికి లాభం చేసినామని విర్రవీగుతున్నారు. వాళ్లకు వినాశకాలం దగ్గరలోనే ఉన్నది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఖండించాల్సింది పాకిస్తాన్, ఖండించాల్సింది పోయి వాళ్ళని ఇలా వెనుకేసుకొని వస్తున్నది. యుద్ధానికైనా సిద్ధమంటున్నది. మా దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి, బిడ్డ జాగ్రత్త అని మనను హెచ్చరించే, భారతదేశాన్ని హెచ్చరించేటువంటి పరిస్థితిలో ఉన్నది. భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే పరిస్థితిలో ఇవాళ పాకిస్తాన్ ప్రేలాపనలు చేస్తున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిలాలో భుట్టో మాట్లాడతారేమని, సింధు నదిలో నీరు పారకపోతే భారతదేశంలో రక్తం ఏరులై పారుతుందని. ఈయన అయ్యా జాగిరా? భారతదేశం ఈయన తాత సొత్త. ఒక పద్ధతి లేకుండా, ఒక విధానం లేకుండా ఇవాళ భారతదేశాన్ని రెచ్చగొట్టి భారతదేశంతో యుద్ధం చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతున్నది. అణుబాంబుల కొరకు, ఇతర విమానాల కొరకు వేరే దేశాలను అభ్యర్థిస్తున్నది, తెచ్చుకుంటున్నది. కానీ ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారిని అభినందించవలసి ఉంది. నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు యుద్ధం చేస్తానులే, అవసరమైతే చేస్తామన్న యుద్ధం చేస్తానులేదు. ఒక్కటే పెద్ద పని చేసిన పని, 10 అణుబాంబులు వేసినంత పని ఏం చేసిండంటే సింధు నది యొక్క నీటిని ఆపు చేసిండు. ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని పాకిస్తాన్ పైన చూపుతుంది. సింధు నది యొక్క 5 ఉపనదులు, రావి, సట్లెజ్ ఇట్లాంటి ఉపనదులు, బియాజ్ ఇట్లాంటి ఉపనదులు అన్ని నీళ్లు పాకిస్తాన్కు ప్రవహించడం బంద్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే పాకిస్తాన్లో నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది, అంతర్యుద్ధం జరుగుతుంది. ఇది పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో సీనియర్ సిటిజన్ సభ్యులు గంట సత్తయ్య, సుంక లక్ష్మీనారాయణ, జాక సత్యనారాయణ, రామచందర్ రావు, జైహింద్, ఆగమరెడ్డి, రఘుపతి, ప్రకాష్ రెడ్డి, నారాయణ రెడ్డి, వేపూరి రాములు, ఎల్లాగౌడ్, నాగరాజు, కోట కనకయ్య, రమణబాబు, కోటగిరి వాసు, బట్టల వెంకటి, చంద్రమౌళి, లచ్చన్న, రాజిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న స్కానింగ్ మిషన్ను చెక్ చేయడానికి వచ్చిన జిల్లా డిఎంఎన్హెచ్ఓ అన్నప్రసన్నపై హాస్పిటల్ నిర్వాహకులు హేయంగా ప్రవర్తించడాన్ని గోదావరికని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎల్ఎఫ్ అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మమతా హాస్పిటల్లో పర్మిషన్ లేకుండా స్కానింగ్ మిషన్ను నడపడమే కాకుండా చట్ట వ్యతిరేకమైన లింగ నిర్ధారణ చేస్తున్నారని సమాచారం మేరకు ఒక అధికారిగా హాస్పిటల్ చెకింగ్కు వచ్చిన డిఎంఎన్హెచ్ఓపై హాస్పిటల్ సిబ్బంది నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తూ స్కానింగ్ రూమ్ను చూపించకుండా రూమ్ తాళాలు లేవంటూ దళిత అధికారిని ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఆ అధికారిని 4 గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టినా తన డ్యూటీని సక్రమంగా నిర్వహించి పర్మిషన్ లేకుండా ఉన్న స్కానింగ్ మిషన్ను బయటకు తీయడం జరిగిందన్నారు. సమాజంలో మహిళల సంఖ్య తగ్గుతున్న తరుణంలో లింగ నిర్ధారణ చేయొద్దని చట్టం ఉన్నా కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలకు ఆ అధికారి ఉపక్రమిస్తే ఆనందించాల్సింది పోయి తిరిగి ఆ అధికారిపైన రిటర్న్ కేసు దాఖలు చేశారని, దానికి ఇక్కడ ఎంఏ సభ్యులు, రాజకీయ నాయకులు సపోర్టుగా నిలిచారని ఆరోపించారు. ఈ విషయంలో రామగుండం ఎమ్మెల్యే కూడా స్పందించి దళిత అధికారిపై దాడికి ఉపక్రమించిన వారిపై చర్యలు తీసుకుని ఆదేశించాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా వ్యవహరించే అధికారులకు అందరూ అండగా నిలవాలని కోరారు. పర్మిషన్ లేకుండా స్కానింగ్ మిషన్ నడుపుతూ అలాగే లింగ నిర్ధారణ చేస్తూ వాళ్ళు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే కొంతమంది డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓకి ఫిర్యాదు చేయడంతో వారు ఇన్స్పెక్షన్ చేయడానికి అట్టి హాస్పిటల్కు రావడం జరిగింది. ఆ హాస్పిటల్కు వచ్చిన తర్వాత ఆ మిషన్ చూపించడానికి ఆ సంబంధిత సిబ్బంది అనేక రకాలుగా
ఆమెను వేధించడం జరిగింది. ఆ తర్వాత చివరగా ఆ మిషన్కి సంబంధించిన మిషన్ పెట్టినటువంటి రూమ్ యొక్క కనుక్కోవడంతో ఆ మిషన్ చూపించండి, సీజ్ చేసి వెళ్తాము అని తను చెప్పగా మా దగ్గర తాళం లేదంటూ అట్లా కూడా 1 గంట 2 గంటలు ఆమెను సతాయించడం. ఆ తర్వాత చాలా తెలివిగా ఆ తాళం వేసి సీజ్ చేసి పోతుంది అనే ఉద్దేశంతో తాళం చేయి పోయిందని చెప్పి ఆ తాళం బుర్రతో పాటుగా గొల్లెంతో పాటుగా దాన్ని కొట్టిపడేయడం జరిగింది. ఇప్పుడు ఎట్లా మీరు లాక్ చేస్తారు చెప్పండి అంటూ యాజమాన్యము వారి మీదకి తిరగబడడం జరిగింది. ఒక దళిత మహిళ అనే విషయం కూడా చూడకుండా ఆమె మీద 4 గంటల వరకు మానసికంగా వ్యక్తిగతంగా మరి దుర్భాషలాడము, బెదిరించడము, రాసినటువంటి పంచనామాలను చింపివేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక మంచి విజన్తోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వారి గురించి వాట్సాప్లలో వివిధ కార్యక్రమాల్లో చెప్తున్నారు. మరి అలాంటి ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇక్కడ స్థానిక కొంతమంది రాజకీయ నాయకులు పాటుపడడం నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఈ మీడియా సమావేశంలో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎరుక మనోహర్, పులిపక్క ప్రవీణ్, ఇరుగాళ్ల సంతోష్, గాజుల రాజ్ కుమార్, కాదాసి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులకు పాల్పడుతుండడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీ గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. అనంతరం చౌరస్తాలో కొవ్వొత్తులతో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకొండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బలుమూరి అమరేందర్, ఉపాధ్యక్షులు పుప్పల విక్రమసింహారావు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయులపై కాల్పులు జరిపి 27 మందిని చంపేయడం జరిగిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రతి భారతీయుడు ఒక సైనికుల్లా ఉద్యమించాలని కోరారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆ ఉగ్రవాదంతోనే నాశనం అవుతుందన్నారు. పాకిస్తాన్ దుశ్చర్యలకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి భారతీయుడు అండగా నిలవాలని కోరారు. పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీరులో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఇది ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి దేశభక్తుడైన ప్రతి భారతీయుడి పైన ఉన్నది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైన భారతీయులందరూ కూడా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని గత వారం రోజుల నుండి కూడా కొవ్వొత్తులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తుదా గుర్తించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళను తుదా గుర్తించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. కాబట్టి ఇక ముందు భారతదేశంలో అందరం కూడా ఐకమత్యంతో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని మనం అందరం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని రక్షించుకోవడం ప్రతి భారతీయుడి పైన ఉన్నది. కాశ్మీర్ యొక్క రక్షణ ప్రతి భారతీయుడి పైన ఉంది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి, కోశాధికారి తోముల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నెట్టూరి జీవన్ బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చింతల రాజిరెడ్డి, చందుపట్ల మల్లారెడ్డి, మంచికట్ల భిక్షపతి, బంక రామస్వామి, నాగేశ్వరరావు, మారుపాక రాజేంద్ర కుమార్, చేలుకలపల్లి తిరుపతి, కొల్లూరు శ్రీనివాస్, కంజపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. ఆర్జీవన్ ఏరియాలో కార్మికుల పిల్లలకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, ఉచిత పాలిసెట్ క్లాసులను నిర్వహించడం జరుగుతుందని ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గోదావరి ఖని సింగరేణి హైస్కూల్ సెక్టార్ 2 పాఠశాల ఉచిత పాలిసెట్ శిక్షణ కార్యక్రమం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. కాగా మంగళవారం కొత్తగా ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ వేసవి శిక్షణ శిబిరానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి డీజీఎం పర్సనల్ డి కిరణ్ బాబు పాఠశాల కరెస్పాండెంట్ ముఖ్య అతిథిగా హాజరై స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ బాబు మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషపై కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొని ఆంగ్ల భాషపై మరింత పటుత్వంతో ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడడం కోసం 45 రోజుల పాటు ఇచ్చే ఉచిత శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హత గల ప్రతి ఒక్కరూ సింగరేణి యాజమాన్యం కల్పించే ఈ బృహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతి అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఇతర తరగతుల్లో పరిమిత సంఖ్యలో అడ్మిషన్లు ఉన్నాయని. సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మన స్థానిక సెక్టర్ 2 స్కూల్లో విద్యార్థులకు ఈరోజు నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క క్లాసెస్ 40 డేస్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించబడతాయి. సో ఈ యొక్క మన యొక్క స్టాఫ్, నిష్ణాతులైనటువంటి మన స్టాఫ్ చే ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ని 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలకి సింగరేణి స్కూలు, అదర్ స్కూల్ పిల్లలకు కూడా ఈ యొక్క ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాము. దీంతోపాటు మనము ఆల్రెడీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కూడా పిల్లలకి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ యొక్క ట్రైనింగ్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో పిల్లల అభివృద్ధి కోసం మన ఎంప్లాయీస్ చిల్డ్రన్, అదేవిధంగా మన సివిలియన్స్ పిల్లలందరూ కూడా వాళ్ళందరి ఉన్నత చదువుల కోసం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్, సింగరేణి మేనేజ్మెంట్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, ఉపాధ్యాయునులు రేష్మ, కళ్యాణి, స్వప్న, రాణి, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. సింధు నది జలాలు పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపితే మీ గొంతు తడి ఆరుతుందా? దేశం అవతల ఉన్న దేశ ద్రోహులకున్నా దేశం లోపల ఉన్న ద్రోహులు అత్యంత ప్రమాదకరమని బీజేపీ అంతర్గం మండల శాఖ అధ్యక్షులు బోడకుంట సుభాష్ అన్నారు. ఉగ్రవాదుల చేతుల్లో మరణించిన భారతీయులకు ఆత్మశాంతి కలగాలని అంతర్గం మండలంలో మంగళవారం నిర్వహించిన బీజేపీ బంద్ విజయవంతంగా ప్రశాంతంగా జరిగింది. బీజేపీ శ్రేణులు మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ జమ్మూలోని పహల్గాంలో టెర్రరిస్టులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకోవడం హేయమైన చర్య అని, దీనికి పూర్తి బాధ్యత పాకిస్తాన్ది అన్నారు. దేశం అవతల ఉన్న తీవ్రవాదుల కంటే దేశం లోపల ఉన్న ద్రోహులు అత్యంత ప్రమాదకరమన్నారు. సింధు నది జలాలు ఆపి పాకిస్తాన్ను చావు దెబ్బతీస్తే సబబు కాదంటూ ప్రతిపక్షం మాట్లాడడం కూడా ద్రోహమేనని
పాకిస్తాన్కు నీళ్లు ఆపితే ప్రతిపక్షం గొంతు ఆరినట్లు ఉందన్నారు. ఇట్లాంటి సంక్లిష్ట సమయంలో ఐక్యతగా ఉండి ఖండించాలని, అతి త్వరలో పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రధాని మోడీకి 140 కోట్ల భారతీయులు అండగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాడా అనిల్ రెడ్డి, ఆలకుంట మల్లేష్, బాలసాని సత్యం గౌడ్, మల్లేష్, ఆకుల హరీష్, కొల్లూరు పురుషోత్తం, రఘు, మాడ ప్రభాకర్, బాదవత్ అనిల్ నాయక్, గంగారం తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు మంగళవారం ఒక్కరోజు టోకెన్ సమ్మె చేపట్టారు. ఈ మేరకు కార్మిక సంఘం నాయకులు అంబటి నరేష్తో కలిసి కాంట్రాక్ట్ కార్మికులు జీతాల పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబటి నరేష్ మాట్లాడుతూ కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ ఆరోపించారు. సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని, పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం లేదని, పని స్థలం వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే నిరాహార దీక్షతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక చర్యలకు పోతా ఉన్నది. 510 కోట్ల రూపాయల లాభాలు కార్మికుల యొక్క కష్టం వల్ల వచ్చినాయి. వాళ్ళు ప్రొడక్షన్ తీసినా వాళ్ళని చెప్పుకుంటారట, కార్మికులు రోడ్డు మీద వేస్తారట. కనీస వేతనాలు, బోనసులు, ఇన్సెంట్లు, ఇంక్రిమెంట్లు, పని స్థలాల్లో పని ఒత్తిడి తగ్గియండి అని మేము ఎన్నిసార్లు చేసినా లేబర్ కమిషన్ దగ్గరికి పోయినా వాళ్ళు వస్తున్నారు, డేట్లు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా రోడ్డు మీద ఎక్కడం జరిగింది. సీజీఎం గారు వెంటనే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇలా లాభాలు వచ్చిందంటే జబ్బలు తెరుచుకుంటే ఇలా మీరు చెప్తున్నారు కదా, ఇలా దీనికి కూడా ఈ అవమానకరమైనటువంటి విషయం మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టినందుకు కూడా బాధ్యత తీసుకొని వెంటనే లేబర్ కమిషన్ దగ్గర చర్చలకు హాజరయ్యి జీతభత్యాల పెంపుపైన ఒక క్లారిటీ ఇవ్వండి. కమిటీ వేస్తా అన్నారు, డేట్ ఇస్తా అన్నారు. ఇంతవరకు కమిటీ లేదు, డేట్ లేదు, ఏం లేదు. కళ్ళబల్లి కబుర్లు చెప్పి కార్మికులను మాయమాటలకు గురి చేస్తున్నటువంటి యాజమాన్యం ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని జీఎం గారు వీడికి వచ్చి మాకు చెప్పి ఇష్యూను క్లోజ్ చేయాలి. అంతవరకు కూడా మేము ఈయనే భీష్మించి కూర్చుంటాం. ఇవాళ ధర్నా అయింది, రేపటి నుంచి నిరాహార దీక్ష అవుతుంది, ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది. కాబట్టి కార్మికులను గుర్తుపెట్టుకొని కడుపులో పెట్టుకోవాలి. ఇలా పోలీసు వారిని మా మీద ఉసుగొల్పించి అరెస్టులు చేపిస్తాం, కేసులు పెడతాం చెప్పుడు కాదు. వచ్చి ఇష్యూను సార్ట్అవుట్ చేయి. సీజీఎం గారు మీరు 2 నిమిషాలు ఇక్కడికి వస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. కానీ మీరు రారు. కార్మికుల పైన మీకున్నటువంటిది అంతా కూడా డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ ఇంకా ఉన్నది. మీరు ఏ పోకడలు పోతున్నారో మీరు ఆలోచన చేసుకొని వెంటనే ఆ ఇష్యూను సార్ట్అవుట్ చేయాలి. కనీస వేతనాలు, బోనస్, ఇన్సెంటివ్, ఇంక్రిమెంటు అన్నీ కూడా ఇన్స్టెంట్గా మీరు రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి మీ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూనియన్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. కారణం వెంటనే సార్ విల్లింగ్ టు డూ ఎనీథింగ్ ఫర్ యూ సార్. కాకపోతే ఒక విషయం ఏంటంటే సార్ మీరు గమనించాలి, అమికబుల్ అక్రాస్ ద టేబుల్ అయ్యేదాన్ని వీళ్ళ యొక్క విల్ఫుల్ నెగ్లిజెన్సీ ఇలా మీకు పని పెట్టండి. నేను ఏమంటున్నాను సార్, ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు ఎర్రటండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంత విలనంటూ సంబోధించడాన్ని ఖండించిన గోదావరికని ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో 16 మందికి కారుణ్య నియామకం ఉత్తర్వులను అందజేసిన ఇన్ఛార్జ్ జీఎం గోపాల్ సింగ్. పెహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపి 27 మందిని చంపడాన్ని ఖండించిన గోదావరికని సీనియర్ సిటిజన్ సభ్యులు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న స్కానింగ్ మిషన్ను చెక్ చేయడానికి వచ్చిన జిల్లా డిఎంఎన్హెచ్ఓ అన్న ప్రసన్నపై హాస్పిటల్ నిర్వాహకులు హేయంగా ప్రవర్తించడాన్ని ఖండించిన గోదావరికని మాదిగ లాయర్స్ ఫెడరేషన్.
ఉగ్రవాదుల దాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన రామగుండం రీక్రియేషన్ క్లబ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.